హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు బ్లాగ్ని ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ చేశాను. వేదిక్ వచ్చే టైం అయింది. వేదిక్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఈ వర్షాల వలన మా అపార్ట్మెంట్ ఆపోజిట్లో ఉన్న రోడ్డు ఈ అండ్ ఆ ఎండ్ రెండు వైపులా ఏమంటారు బురదగా అయిపోయాయి. సో అందుకు కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే సార్ వారు వస్తారు. సార్ వారిని తీసుకురావాలి. అండ్ ఈరోజు ఇంకా కొన్ని పనులు ప్లాన్ చేశాను, చూడాలి ఎంతవరకు అవుతాయో. సో ఈ బ్లాగ్ ఎక్కడి నుండి కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు వీడియోలో వేదిక్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాడు చేసే అల్లరి, వాడు చెప్పే కబుర్లు ఎలా ఉంటాయని కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అండ్ ఈరోజు స్కూల్లో ఒక మంచి రైమ్ నేర్చుకున్నాడు, చాలా మీనింగ్ఫుల్గా ఉంది, అది కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఆగ్రా ఉండ్రా ఆగ్రా దా వేదిక్ రా. జారిపోతావు. నో వేదిక్, నో వేదిక్, జారిపోతావు నాన్న, వర్షం పడుతుంది కదా. నేను పరిగెట్టలేనురా. తమ్ము లేచాడు, వస్తున్నావు లేదా నేను వెళ్ళిపోతాను. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కింద చేయకూడదు. ఎవరైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తారు. మనోడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత చేస్తాడు పాలిష్. ఎందుకు ఇప్పుడు చేస్తున్నా? ఎందుకంటే రేపటి కోసమేనా? ఎస్. ఓకే, అయితే ఎల్లుండి కోసం సరిపెట్టు. See my eyes, see my nose, see my fingers, see my toes, see my lips, see my knee. Now you have seen all of me. There is no one in this world just like me. Yes, exactly. I am me and you are you. We are special, don't you see? వావ్, సూపర్గా ఉందండి, బాగుంది. ఎవరు చెప్పారు ఇది? నోట్లో పెట్టు కదా. ఇంగ్లీష్ మ్యామ్ చెప్పారా? సూపర్. తెలుగు మ్యామ్ స్కూల్కి రాలేదు. వేదిక్ నిహిరా ఇలా స్కూల్ నుండి వచ్చిన తర్వాత చాలా కబుర్లు చెప్తాడు. అండ్ మీకు ఆ రైమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. మెయిన్గా లాస్ట్లో ఉండే లైన్స్ ఐ యామ్ మీ, యు ఆర్ యూ అని చెప్పి అవి చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. ఓకే, తమ్ము చూడు ఎలా వింటున్నాడు నువ్వు చెప్తుంటే. అన్నయ్య వచ్చిండు, అన్నయ్య వచ్చిండా. వాడి దగ్గరికి వెళ్ళి అన్నం చూడగానే ఏమిటో ఆనందం నీకు. తీసి బయట పెట్టావు లేదా? లేదు. లంచ్ బాక్స్ తీసి కిచెన్లో పెట్టు. వాటర్ బాటిల్ డైనింగ్ టేబుల్ మీద, స్నాక్స్ బాక్స్ కూడా. స్పూన్ తీయడం లేదు నువ్వు, స్పూన్ కూడా తీయవు, సరేనా? అలా వాడి కబుర్లన్నీ విని వాడితో హోంవర్క్ చేయించేసరికి ఈవినింగ్ అయిపోయింది. డిన్నర్ రెడీ చేస్తున్నాను. ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అయింది. డిన్నర్కి చపాతీ చేస్తున్నాను. రెగ్యులర్గా చేసుకునే చపాతీలా కాదు, కొంచెం డిఫరెంట్గా, ఇంకా కొంచెం హెల్దీగా చేస్తున్నాను అనమాట. డిఫరెంట్ అని కాదు, హెల్దీగా చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటే నేను అవిసె గింజల పొడి చేశాను అని చెప్పాను. సో అవిసె గింజల పొడిని ఇలా స్టోర్ చేసుకొని చపాతీ చేసేటప్పుడు జస్ట్ 1 స్పూన్ పౌడర్ యాడ్ చేస్తానమాట. చపాతీ పిండి కలిపేటప్పుడు టేస్ట్లో అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ అవిసె గింజల పొడి ఈ రకంగా కూడా తీసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. అవిసె గింజల పొడిని డైరెక్ట్గా రైస్లో కలిపి కూడా తీసుకోవచ్చు అండి, బట్ అలా తింటే ఇష్టం లేని వాళ్ళకి ఇది ఇంకొక ఆప్షన్ అని చూపిస్తున్నాను అంతే. చపాతీ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్లో చేయడమేనండి. హస్బెండ్ వచ్చి అడిగారు ఇప్పుడు ఏం కలిపావు ఇందులో అని, ఎందుకంటే చపాతీ పిండిలో ఏదో ఒకటి కలుపుతూ ఉంటాను అందుకని. బట్ చెప్తాం ఏంటి, చెప్పం కదా. బీట్రూట్ చపాతీ చేయనా? క్యారెట్ చపాతీ చేస్తాను, బాగుంటుంది క్యారెట్ చపాతీ. వేదిక్ కూడా తింటాడు. బీట్రూట్ ఎప్పుడూ ట్రై చేయలేదు.
హాయ్ అండి, డిన్నర్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. డిన్నర్ చేసే పని ఉంది, దానికన్నా ముందు ఇంకో పని ఉంది, చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే శారీస్ తీసుకున్నాను బయటికి, వాటికి బ్లౌజులు కుట్టించుకోవడానికి. ఎప్పుడు కొన్న శారీసో తెలుసా? లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కొన్నవి, పొంగల్కి కొన్నవి. ఇవన్నీ బ్లౌజెస్ స్టిచ్ చేయించకుండా అలానే పెట్టాను. సో కనీసం ఒక 4-5 శారీస్ ఉన్నాయి, కనీసం రెండింటికైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే వరలక్ష్మి వ్రతంకి కానీ, లేదా ఇప్పుడు ఇంకా పండగలు స్టార్ట్ అవుతాయి కదా, ఎప్పుడైనా కట్టడానికి వీలవుతుంది అని కొన్ని శారీస్ తీసుకున్నాను. శారీ కొనడం చాలా ఈజీ, కానీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి ఎందుకు బద్దకం వస్తుందో తెలియదు, కానీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి మాత్రం అస్సలు కుదరదు. సో ఆల్రెడీ కొన్ని శారీస్ తీసి పెట్టాను. ఇదొక శారీ అండ్ ఈ శారీ ఒకటి. ఇది నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది కదా, కలర్ కూడా చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించాలి. అండ్ ఏంది బ్రు, ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న శారీ అనమాట. దీనికైతే ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్ చేయించాలి. చాలా నచ్చి తీసుకున్నాను, కలర్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది, వేరే కలర్ స్టిచ్ చేయించడం ఇష్టం లేదు. ఈ కలరే స్టిచ్ చేయించేస్తా. ఎస్, సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది. కొంచెం డిఫరెంట్ మోడల్ ఏదైనా పెట్టి చేయిద్దాము అని ప్లాన్. ఈ శారీ నాకు బాగా నచ్చింది. ఇంకా 2-3 శారీస్ ఉన్నాయి. రెడీమేడ్ బ్లౌజెస్ ఏమైనా కొందామా వాటికి అని ఆలోచిస్తున్నా. అన్నిటికీ రెడీమేడ్ సెట్ అవ్వవు కదా, కొన్నిటికి మాత్రమే సెట్ అవుతాయి. సో ఈ శారీకి ఇదన్నమాట బ్లౌజ్. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. సో అందుకని దీనికి ఈ రెండిటికి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించాలి. ఇంకా ఉన్నాయి శారీస్, చూపిస్తాను. స్టిచ్ చేయించకుండా అలానే ఉన్నవి, అంటే బ్లౌజెస్ స్టిచ్ చేయించకుండా అలానే ఉన్నవి. దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించాలి. ఇది క్రస్ట్ శారీ టైప్లో వస్తుంది. లైట్ వెయిట్, చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్, అసలు కట్టుకుని ఫీలింగే ఉండదు. బట్ గోల్డ్ కలర్ పీస్ తీసుకొని దీనికి సెట్ చేయాలి. ఈ శారీ ఒకటి, ఈ కలర్ చాలా ట్రెండింగ్ కదా, సో ఇది ఒకటి తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అనుకుంటా ఇవన్నీ. అరే జాన్యువరిలో తీసుకున్నావు, గుర్తులేదు కూడా. సో దీనికి సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది, అంటే సేమ్ కలర్ బ్లౌజే వచ్చింది. బట్ నాకు వైట్ కలర్తో పేరప్ చేయాలి అని ఉంది. వైట్ కలర్, అది కూడా మిర్రర్ వర్క్ వస్తుంది కదా, అలాంటిది పేరప్ చేస్తే బాగుంటుంది దీనికి అని చెప్పి ఫస్ట్ వైట్ కలర్ మిర్రర్ వర్క్ ఉన్న బ్లౌజ్ పీస్ కావాలి. అది ఫైండ్ అవుట్ చేసి అప్పుడు స్టిచ్చింగ్కి ఇవ్వాలి ఇది. అండ్ ఇదొక శారీ. మొత్తం టోటల్గా 5 శారీస్ ఉన్నాయి, బ్లౌజెస్ స్టిచ్ చేయించకుండా, అంచులు కుట్టించకుండా, ఏం చేయకుండా. అందులో 2 సెలెక్ట్ చేసి 2 ఫస్ట్ చేయించేస్తాను. దీనికేమో ఇలా లైట్ షేడ్ వచ్చింది, ఓకే, ఇది స్టిచ్ చేయించేస్తా. ఇదన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ కదా మనకి. జనరల్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము, అరే మనం ఎక్కడికి వెళ్తాంలే, ఎప్పుడు కట్టుకోవాలి అని చెప్పి. బట్ కట్టుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు సరైన శారీస్, దానికి తగ్గ బ్లౌజ్ లేకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. అందుకే ఉన్న వాటికైనా నీట్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించి పెట్టుకుందాము అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను, ఖచ్చితంగా వెళ్ళి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేస్తాను. వర్షం పడిన గొడుగు వేసుకొని మరీ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో లెట్స్ గో. ఫైనల్లీ శారీస్ పట్టుకొని వెళ్తున్నాను. వర్షం కూడా పడటం లేదు, వాకబుల్ డిస్టెన్స్లోనే బొటీక్ ఉంది. బ్లౌజ్ పీస్ కట్ చేయాలండి రెండిటికి. ఫైనల్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. రేట్స్ బాగా పెరిగిపోయాయి. ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 850, ఫాల్ అండ్ అంచులు కుట్టడానికి ఒక శారీకి 130. సో రెండింటికి కలిపి 1960, ఆల్మోస్ట్ 2000 బిల్ అయింది. సో బ్లౌజ్ వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా స్టిచ్ చేయించాను అనేది. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.